మహాపరిశుద్ధుడును మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతిశక్తి కలిగిన నామంలో అందరికీ వందనములు. ఇది నా వాక్య ధ్యానాన్ని చూసుకున్నప్పుడు న్యాయాధిపతులకు రాసిన గ్రంథము 9వ అధ్యాయము 53వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఒక స్త్రీ గురించి చూస్తూ ఉన్నాము. తెబెస్తు స్త్రీగా మనకి ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది. మరి ఎవరు ఏంటి అని ఒకసారి మనం పూర్తిగా ఒకసారి చూసుకున్నప్పుడు, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా కొన్ని భయంకరమైన స్థితిగతులు పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాము. అయితే ఇక్కడ కూడా భయంకరమైన పెను తుఫానులు లాంటి ఆపద సమయాల్లో కూడా స్త్రీలు తమ ధైర్యాన్ని పరాక్రమాన్ని కనపరిచి అపాయాన్ని ఎదుర్కోవడానికి ఉపాయ మార్గాలను అన్వేషిస్తూ తమను తాము రక్షించుకోవడమే కాకుండా తమతో పాటు తమ ప్రజలను, తమ ప్రాంతాన్ని, తమ పట్టణాన్ని కూడా కాపాడిన పరిశుద్ధ లేఖనాల్లో రాయబడినటువంటి సుప్రసిద్ధురాలైన గొప్ప వీరు రాండ్రుగా చరిత్రలో లిఖించబడ్డారు. అటువంటి కోవకు చెందినటువంటి ఒక స్త్రీ గురించి మనం ఈరోజు ధ్యానిస్తున్నాము. ఆ స్త్రీ పేరు తెబెస్తు స్త్రీ. అయితే ఆపద సమయాల్లో కూడా ఎన్నో మనోనిబ్బరాన్ని కూడా ఎంతో ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళి శాపగ్రస్తుడు శత్రువైన అబీమెలెకు తలను పలక్కొట్టి తన ఊరి వారిని కాపాడిన ధైర్య సాహసవంతురాలు తెబెస్తు స్త్రీ నుండి కొన్ని ఆత్మీయ సత్యాలు మనము ఈరోజు నేర్చుకుందాము. ఎందుకంటే దాని ద్వారా అనేక సమస్యలను సృష్టించేటువంటి సాతాను తలను ఎలా చిత్తక తొక్కాలి అనే విషయాల గురించి మనము నేర్చుకోబోతున్నాము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె మొదటిగా చూసుకున్నప్పుడు రాజైన అబీమెలెకు యొక్క దృష్టాంతం అసలు ఏంటి, అతని యొక్క స్టోరీ ఏంటి అసలు అని చూసుకుంటే, ఈ యొక్క అబీమెలెకు అనగా దైవ రాజు, నా తండ్రి అని అర్థము. ఆ పేరుకి ఎంత మంచి మీనింగ్ చూసారండి. దేవుడే నా రాజు, నా తండ్రి అని అర్థం పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి అబీమెలెకు. కానీ ఆ పేరుకు తగ్గట్టుగా కాకుండా అబీమెలెకు దుష్టుడిగా జీవించి అన్యాయంగా రక్తపాతాన్ని సృష్టించి రాజ్య పరిపాలనకు వచ్చినట్లుగా మనందరము చూస్తూ ఉంటాము. మనం చాలా మంది చూస్తాము, యేసయ్య పేరు పెట్టుకుని కూడా రౌడీ షీటర్స్ కనిపిస్తూ ఉంటారు మనకి సొసైటీలో. అయితే ఇతని పుట్టుపూర్వతరంలోకి మనం ఒకసారి వెళ్ళినట్లయితే, అబీమెలెకు గిద్యోను యెరుబ్బయలు కుమారుడు, షెకెము ఉపపత్ని ద్వారా గిద్యోనుకు పుట్టినటువంటి కుమారుడు ఇతడు. అయితే ఇతనే కాక గిద్యోనుకు 70 మంది కుమారులు ఉన్నారు. మనం న్యాయాధిపతులు 8వ అధ్యాయము 30-31 వచనాలు మనము చూసుకున్నట్లయితే, ఇక్కడ గిద్యోను అనేక భార్యలున్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికి ఉండిరి. షెకెములో ఉన్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుణ్ణి కనగా గిద్యోను అతనికి అబీమెలెకు అని పేరు పెట్టెను. అంటే అతని భార్యలకి ఉన్న పిల్లలంతా 70 మంది, అయితే ఒక్క ఉపపత్ని ఉందంట అతనికి. ఆవిడ ద్వారా పుట్టినవాడు ఈ యొక్క అబీమెలెకు మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ అబీమెలెకు ఏం చేశాడంటే, ఆ గ్రామంలో తన వైపు ప్రజలందరినీ తిప్పుకోవడానికి ఆ గ్రామంలో తల్లి పితరుల కుటుంబకులందరినీ అందరి సహాయంతో ఆ యొక్క షెకెము యజమానులను తన వైపు తిప్పుకోవడానికి ఏం చేశాడంటే, 70 తులముల వెండి తెచ్చుకొని వాటితో అల్లరి జనమును కూలీకి పెట్టుకొని ఒఫ్రాలో తన తండ్రి ఇంటికి పోయి తన సహోదరులైన 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను. అయితే గిద్యోను చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను. తరువాత షెకెము యజమానులు సమక్షములో షెకెములో ఉన్న మస్తకి వృక్షము క్రింద దండుపాలెం వద్ద అబీమెలెకు రాజుగా నియమించబడ్డాడు. అది మనము న్యాయాధిపతులు 9వ అధ్యాయము 1 నుంచి చూసినట్లయితే, మనము యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములో ఉన్న తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితో తన తల్లి పితల కుటుంబకులందరితోనూ, మీరు దయచేసి షెకెమును యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి, మీకేది మంచిది, యెరుబ్బయలు కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా, ఒక్క మనుషుని మిమ్మల్ని ఏలుట మంచిదా, నేను మీ రక్త సంబంధిని, జ్ఞాపకం ఉంచుకొనుడి అని పలుకుడనెను. అతని తల్లి సహోదరులు అతనిని గూర్చి షెకెము యజమానులను వినున్నట్లుగా ఆ మాటలన్నీ చెప్పగా, ఇతడు తన సహోదరునికి తన హృదయం అబీమెలెకు తట్టు తిప్పుకొనిది. అప్పుడు వారు బయల్బెరీతు గుడి
నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా ఆ డబ్బులు పెట్టి షెకెము ప్రజలందరినీ అధిపతులందరినీ కొనుక్కున్నాడు. కానీ అక్కడ 5వ వచనంలో చూస్తే ఆ యొక్క 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపేస్తాడు. 9వ అధ్యాయం 5వ వచనం చూసినప్పుడు అయితే అక్కడ తన చిన్న కుమారుడు గిద్యోని చిన్న కుమారుడు అయినటువంటి యోతాము మాత్రమే తప్పించుకోవడం జరిగిందనమాట. అయితే తప్పించుకున్నాక అతను దేవుడి కృపను బట్టి అతను 3 సంవత్సరాలు రాజుగా ఏలుతూ ఉంటాడు. ఎవరు? ఈ యొక్క అబీమెలెకు సాతాను క్రియలు చేస్తూ వెళ్తూ ఉంటాడు. అయితే అక్కడ మిగతా వారందరినీ కూడా హతమార్చడానికి ఒక యోతాము ఒక శాపం పెడతాడు. అలాగే దేవుడి యొక్క ఉగ్రత కూడా ఆ యొక్క అబీమెలెకు మీదకి వస్తూ ఉంటుంది. అది ఎలాగో మనం చూస్తే అబీమెలెకుపై వచ్చిన యోతాము పెట్టిన శాపము మరియు దేవుని ఉగ్రత రెండో అంశంగా మనం చూసుకున్నప్పుడు అబీమెలెకుపై వచ్చిన యోతాము అంటే తన తమ్ముడు చివరి తమ్ముడైనటువంటి యోతాము 70 మందిలో చివరి వాడైన యోతాము అతనికి శాపం పెట్టాడు. అదేంటో మనం చూస్తే ఒకసారి న్యాయాధిపతులు 9వ అధ్యాయం 7వ వచనం చూసుకున్నప్పుడు అక్కడ మనము అది యోతామునకు తెలియబడుతుంది. ఏమని? 69 మంది చనిపోయారని. అతడు పోయి గెరిజీము కొండపైన ఎక్కి అక్కడ పైన ఆ కొండపైన నిల్చొని తన బాధను యజమానులందరికీ గట్టిగా చెప్పుకుంటూ ఉంటాడు. ఏమనంటే చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి చెట్లన్నీ అంటే ఉపమానల్లా చెప్తూ ఉంటాడు యోతాం. ఇక్కడ ఏమిటి అదేనేసానంటే ఈ యొక్క చెట్లు అన్నీ కూడా కలిసి మాకు రాజు కావాలి అని చెప్పేసి బయలుదేరాయంట. అప్పుడు అవన్నీ కూడా మమ్మల్ని ఏలు నువ్వే రాజుగా ఉండు మాకు అని ముందుగా ఒలీవా చెట్టు దగ్గరికి వెళ్ళాయంట. అయితే ఒలీవా చెట్టు చెప్పిన సమాధానం ఏంటంటే దేవుణ్ణి మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము ఇయ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. చూసారా, దేవుడికి మహిమ కలుగును. ఒలీవ చెట్టు ఏం చెప్తుందంటే నేను దేవుడికి మనుషులకు మధ్యలో ఉండి ధూపం వేయటానికి దీపాన్ని వెలిగించడానికి ఉపయోగపడే ఒక నూనెను అంటే దేవుడిని మనుషులను కలిపే పని వదిలిపెట్టి మీలాంటి పనికి మాలిన వాళ్ళ దగ్గరికి వచ్చి పని పాట లేకుండా ఇటు అటు తిరగాల అని చెప్పి చెట్టుకున్న బుద్ధి చాలా మంది మనుషులకు ఉండదు. ఒక్కొక్కసారి పనికి మాలిన ప్రతి విషయంలో వెళ్ళి చేతులు పెడుతూ ఉంటా వదిలించుకోవాల్సిన ప్రతి బురదని ఒంటికి అంటించుకొని వస్తూ ఉంటారనమాట. రెండో చెట్టును అడుగుతారనమాట వీళ్ళు. అప్పుడు ఆ చెట్లన్నీ నువ్వు వచ్చి మమ్మల్ని ఏలమని అంజూరపు చెట్టును అడుగుతారు. అప్పుడు అంజూరపు చెట్టు ఏమంటుందంటే చక్క నా మాధుర్యమును దేవుడికి మంచి ఫలములను మనుషులకు మంచి ఫలమును ఇయ్యక మాని మీతో వచ్చి అటు ఇటు తిరగమంటారా అనేసని అంటుంది. అది కూడా అంజూరపు చెట్టు కూడా ఒప్పుకోలేదు. నేను ఎంచక్క దేవుడికి ఇష్టమైన ఫ్రూట్ కదా, నాకు అక్కర్లేదు, మీరు అంతా అక్కర్లేదు అంటే మనము కూడా దేవుడికి ఏదైతే ఇష్టమో అది కలిగి ఉన్నప్పుడు అనవసరమైనవి మన చుట్టూ వస్తూ ఉన్నప్పుడు తప్పకుండా వాటిని వద్దు అని రిజెక్ట్ చేసే అంత శక్తి కలిగిన భక్తి మనకి లేకపోతే వాళ్ళు పిలిచే ఇచ్చే ఆఫర్స్కి వెళ్ళిపోవాల్సి వస్తూ ఉంటుంది. అలాగే వెంటనే వాళ్ళు మళ్ళీ ఆ చెట్లన్నీ కలిసి ద్రాక్ష వాళ్ళ దగ్గరికి వెళ్తాయన్నమాట. ద్రాక్ష వాళ్ళని అడుగుతారు, మమ్మల్ని వచ్చి వెళ్తావు అంటే దేవునిని మానవులను సంతోషపెట్టిన ద్రాక్షరసముని ఇయ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు తిరుగుట ఊగుటకు వచ్చేదనా అని అంటుంది. అంటే అప్పుడు ద్రాక్ష చెట్టు ఏమంటుంది? నిజంగా అది యేసుక్రీస్తు రక్తాన్ని కూడా సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటాం ద్రాక్షవల్లిని. అంతేకాదు యేసుక్రీస్తుకే సాదృశ్యంగా చూస్తాం ద్రాక్ష చెట్టుని మనం. అయితే అదేమంటుంది అంటే దేవుడికి మనుషులకు ఇచ్చే ద్రాక్షరసాన్ని వదిలిపెట్టి నేను మిమ్మల్ని సంతోష పెట్టాలా, వచ్చి ఇటు అటు ఉట్టిగా తిరగాల అనేసి బాధపడుతున్నప్పుడు వీళ్ళందరూ కలిసి అంట తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళారంట. ఈ తుమ్మ చెట్టు ఎవరికి సాదృశ్యము అనేసి అంటే ఈ స్టోరీలో అబీమెలెకుకు సాదృశ్యంగా కనిపిస్తుంది. ఆ అబీమెలెకు వచ్చి మిమ్మల్ని అందరినీ మంట పెడతాడు. ఈ తుమ్మ చెట్టు నా తండ్రి మీ నిమిత్తం తన ప్రాణమును నిర్లక్ష్య పెట్టి యుద్ధం చేసి మిద్యానుల చేతులను మిమ్మల్ని విడిపించేదను అంటూనే ఏం చెప్తున్నానంటే నేను వచ్చి మిమ్మల్ని అందరినీ విడిపించేస్తాను, మిమ్మల్ని అందరినీ కాపాడేస్తానని చెప్పి తుమ్మ చెట్టు మాట్లాడుతూ ఉంది. కానీ ఇక్కడ చూస్తే 15వ వచనం చూస్తే 9:15 చూస్తే ముళ్ళ పొద మీరు నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిన రండి నా నీడను ఆశ్రమించండి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చి వెనని చెట్లతో చెప్పాను. ఎవరిలో నుంచి అంటే అగ్ని వచ్చేది ఈ యొక్క తుమ్మ చెట్టులో నుంచి అగ్ని వచ్చి మిమ్మల్ని అందరినీ కాల్చేస్తా మిగతా చెట్లన్నిటిని చెబుతూ ఉంది ఇక్కడ చెట్టు. ఇది ఒక శాపం, యోతాము పెట్టినటువంటి ఉపమాన రీతిగా పెట్టిన ఒక శాపము. బట్ ఈ శాపం ఏ రకంగా నెరవేరిందో మనం చూసుకుంటే ఒకసారి మనం ఇక్కడ యోతాము పెట్టిన శాపము వల్ల దేవుని ఉగ్రతకు కూడా అబీమెలెకు గురయ్యాడు.
న్యాయాధిపతులు 9:23-25 వరకు చూస్తే, అబీమెలెకు 3 సంవత్సరములు ఇశ్రాయేలీయుల మీద ఏలికై ఉండెను. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలెకు వారిని సహోదరుని మీదికి వచ్చింది. అయితే అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, అబీమెలెకు 24వ వచనంలో మనం మధ్యలో చూస్తే, దేవుడు అబీమెలెకునకును షెకెము యజమానులకును వైరము కలుగజేయుటకై వారి మీదికి దురాత్మను పంపెను. దేవుడికి మహిమ కలుగును కాక. అంటే ఎవరైతే మనకు పక్కనే ఉండి హెల్ప్ చేస్తారో, అంటే దుష్టులు మనకి హెల్ప్ చేస్తారో వాళ్ళకి గినక మనం వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళకపోతే వాళ్ళ మీదకి దేవుడే ఇంకొక దురాత్మను పంపించి మనకి వాళ్ళని వేరు చేస్తాడు. మనకి వాళ్ళతో వైరం అంటే అప్పటిదాకా ఎవరైతే నువ్వు సూపరు, నువ్వు ఎక్సలెంట్ అని పొగుడుతూ ఉంటారో వెంటనే వాడు వచ్చి నీకు వాడికి పడకుండా ఎవరు చేస్తారంటే దేవాది దేవుడే చేసినప్పుడు ఏం చేస్తారంటే, అప్పుడు షెకెము యజమానులను అబీమెలెకు వంచి, ఎట్లనగా షెకెము యజమానులు కొండ శిఖరం మీద అతని కొరకు మాటుగానులు ఉంచి ఆ మార్గాన్ని తనకు సమీపించినని విన్నప్పుడు ఆ యొక్క షెకెము ప్రజలందరూ కూడా అబీమెలెకును చంపాలని ప్లాన్ చేసి గోపురం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ యొక్క అబీమెలెకు ఏం చేస్తాడంటే, వెంటనే అక్కడ మనము 35 చూసుకున్నప్పుడు ఇక్కడ ఆ గోపురం చుట్టూ కూడా చెట్లు పెట్టేసి వాళ్ళని పూర్తిగా కాల్చివేస్తాడనమాట. అతన్ని పూర్తిగా కాల్చివేస్తున్నాడు. చెట్లని పెట్టేస్తాడు. ఆ శిఖరం మీద మాటుగానులు పెడతాడు. పెట్టినప్పుడు గాలు షెకెము యజమానుల ముందర బయలుదేరి అబీమెలెకుతో యుద్ధమునకు వెళ్ళినప్పుడు అబీమెలెకు చేతిలో ఓడిపోయి తమ జనులతో పొలములో వారు దాగుకొనగా ఏం జరుగుతుంది అనేసనండి, ఆ పొలములోనే వారందరిపైన పడి హతము చేసేశాడు. యోతాము పలికిన మాట వలన దేవుని శాపం వలన ఉగ్రత మొదటి షెకెము పైకి ఎగబాకింది. మొదట ఏం చెప్పాడు, ఆ ముళ్ళ పొదే, ఆ పొదలో నుంచి అగ్ని వచ్చి మిమ్మల్ని కాల్చేస్తే అన్నట్లు ఏ షెకెము ప్రజలైతే వచ్చి మమ్మల్ని ఏలమని చెప్పి రాజుగా చేశారో ఆ ప్రజలందరినీ అబీమెలెకు చంపడం జరిగింది. అయితే యోతాము గిరిజీము కొండపై కొప్పును నిలబడి చెప్పినట్లుగా ముళ్ళ పొద యోతాము నోటి ద్వారా చెప్పబడిన అబీమెలెకు షెకెము పైన దాడి చేసినట్లుగా మనందరం చూస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనము 9:24లో చూసుకున్నప్పుడు అబీమెలెకు తన సహోదరులను చంపినట్లుగా అతని చేతులను బలపరిచిన షెకెము యజమానులందరినీ కూడా అతను ఏ రకంగా చంపడం మనకు అర్థమవుతూ ఉంది. ఇక్కడ అగ్ని చేత కాల్చి వేసినట్లుగా ఆ యొక్క న్యాయాధిపతులు 9:46-49 వరకు మనం చూడొచ్చు. అబీమెలెకు పొలంలో ఉన్న గాలును అతని బంధువులను చంపి పట్టణంలో పడగొట్టి దాని స్థలమును ఉప్పు జల్లును. ఆ వార్త విని షెకెము గోపుర యజమానులందరూ ఎల్జేరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడిరి. షెకెము గోపుర యజమానులందరూ కూడి ఉన్న సంగతి అబీమెలెకునకు తెలియబడినప్పుడు అబీమెలెకు తన యజమానులతో తన జనులతో చెట్ల కొమ్మలను నరికించి ప్రతివాడు ఒక్కొక్క కొమ్మను నరికి కోట చుట్టూ పెట్టినప్పుడు ఆ అబీమెలెకు ఆ కోటను అగ్నితో కాల్చివేసి ఆ యొక్క షెకెము ప్రజలందరినీ భయంకరంగా చంపేస్తూ ఉంటాడు. అక్కడ అబీమెలెకు షెకెము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులందరి మీద ఇంచుమించు 1000 మందిని అబీమెలెకు కాల్చి బూడిద చేసినట్టుగా కనిపిస్తూ ఉందన్నమాట. అంటే ఎంత మూర్ఖుడు అబీమెలెకును మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ 3వ అంశం చూసుకున్నప్పుడు దుష్టుడైన అబీమెలెకును సంహరించుటకై దేవుడు లేపుకున్న వ్యక్తిగా తెబెసు స్త్రీని చూస్తున్నాము. తరువాత అబీమెలెకు షెకెమునకు ఎల్బేరీతు గుడి యొక్క కోట కాల్చి మరొక పట్టణమైన తెబెస్సుపై తన దృష్టి పెట్టాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఇక్కడ షెకెమును కాల్ చేశాడు. నెక్స్ట్ తన కనుచూపు ఎక్కడికి వెళ్ళిందంటే తెబెసు పట్టణంలోని యజమానులను స్త్రీ పురుషులను అందరినీ కూడా చంపాలి అని చెప్పేసి అతను అనుకుంటూ ఉన్నాడనమాట. వెంటనే 9:20 అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించును గాక. అగ్ని ఎక్కడి నుంచి, దేవుడి యొద్ద నుంచి కూడా అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించును గాక అని ఆ యోతాము పెట్టిన శాపము నెరవేరడానికి సమయం ముందుకు వచ్చిందనమాట. ఇక్కడ మనం చూస్తే 9:23లో అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుని మీదికి వచ్చెను అని దేవుడు పలికిన మాట నెరవేర్పుగా ఉన్నట్లు సామాన్యురాలైన తెబెసు స్త్రీని దేవుడు ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ తెబెసు గురించి మనం ఆలోచించినట్లయితే, తెలుసుకున్నట్లయితే తెబెసు షెకెమునకు సమీపంగా ఉన్న చిన్న ప్రాంతం. తెబెసు ఆధునిక తూబాజ్ నుండి షెకెము నుండి సుమారు 12 మైళ్ళ దూరంలో ఉంటుంది. తెబెసు పట్టణము నడుమ ఒక బలమైన గోపురాన్ని వాళ్ళు కట్టుకున్నారు. అంటే ఇప్పుడు ఎలాగైతే ఆ పోలీస్ క్వార్టర్స్ చుట్టూ కూడా పొడుగ్గా కట్టుకుని పైన హోల్స్ ఉంటాయి శత్రువు వస్తే చూసి చంపడానికి, అలా వీళ్ళు కూడా గ్రామం మధ్య ప్రాంతంలో ఆ యొక్క గోపురాన్ని కట్టుకుని అందులో నుంచి శత్రువుని చూస్తూ కాపాడుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా తెబెసు పట్టణంలో కూడా నడుమన ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులు అందరినూ అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపుర శిఖరం మీదకి ఎక్కిరి.
అది న్యాయాధిపతులు 9:50-51 మనము చూస్తూ ఉంటామన్నమాట. తరువాత అబీమెలెకు తెబెసుకు పోయి తెబెసు నొద్ద దిగి దాన్ని పట్టుకొనును. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులు పట్టణపు యజమానులందరూ అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపురం శిఖరముకి ఎక్కిరి. అబీమెలెకు ఆ గోపురం నొద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్నిచేత దాన్ని కాల్చుటకు గోపుర ద్వారం నొద్దకు రాగా, అప్పుడు చూసుకున్నప్పుడు ఆ యొక్క ప్రజలందరూ కూడా గొప్ప ఆశ్రయంగా ఉన్నట్లు చూడగలము. ఆ ప్రజలందరూ కూడా దుష్టుడైన అబీమెలెకు నుండి తమను తాము రక్షించుకోవడానికి అందరూ కూడా పిల్లలు పెద్దలు ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారనమాట. ఆ ఆపదలో సమస్యల నుండి సుడిగాలిలో నుండి సైతాను వల నుండి వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళందరూ కూడా ఆ యొక్క గోపురాన్ని ఆశ్రయించి ప్రార్థనలు చేస్తున్నారు. అయితే మన జీవితంలో కూడా ప్రార్థన గోపురం ఎక్కవలసి ఉంటుంది. ఎలా అంటే మన యొక్క జీవితాల్లో చుట్టూ అనారోగ్య సమస్యలతో కావచ్చు, లేకపోతే ఆర్థిక సమస్యలతో కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, చదువు సమస్యలు కావచ్చు, ఉద్యోగ సమస్య, ఏ సమస్య అయినా వచ్చిందా మన ముందుగా మన జీవితాల్లో కావాల్సింది ప్రార్థనా గోపురం ఉండాలి. శోధనలో ఉన్న ప్రభు కూడా తన వాడుక చొప్పున ప్రార్థించటకై ఒలివ కొండకు వెళ్ళి మోకాలు నుండి ప్రార్థించినట్టుగా మనం లూకా సువార్త 22:39 చూస్తాం. అయితే 40 దినాలు ప్రార్థించిన మోషే కూడా సీనాయి కొండ పైన 10 ఆజ్ఞల పలకలను తండ్రి అయిన దేవుడి నుండి పొందుటో తెలుసు. నిర్గమ 24:18 చూస్తాం మనం. అయితే కర్మేలు పర్వతమైన ఏలియా ప్రార్థన ఆలకించిన దేవుడు పరమాగ్నిని దింపి దహనపల్లిని దహించను. 1 రాజులు 18:38 చూస్తాము. దావీదు మహారాజు కూడా కొండల తట్టు నాకు కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునని చెప్పి యెహోవా వల్లనే కదా నాకు సహాయం అని కీర్తన 121:1-2 యాత్రా కీర్తనలో పాడుతూ ఉంటాడు. అంటే ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రార్థన ఒక బలమైన గోపుర శిఖరం వంటిది. శత్రువు నుండి తప్పించుకోవడానికి, సైనిక స్థావరాలుగా, రక్షణ నిలయాలుగా ఉండటానికి పట్టణాల మధ్యలో గోపురం కట్టించబడాలంటే మనం ప్రార్థనే అనే గోపురంలోనికి వెళ్ళినప్పుడే ప్రభు రెక్కల నీళ్ళలోకి సురక్షితంగా ఉండి అపాయాలని ఎదుర్కోగలము. బైబిల్ గ్రంథంలో అనేక ప్రముఖ పట్టణాల్లో మధ్యన మిగ్దల్ వంటి గోపుర శిఖరాలు కట్టించబడ్డ మనకు తెలుసు. అవి ముఖ్య పరిపాలకుల రహస్య సమాలోచనలకు, అత్యవసర తీర్మానాలకు చేయుటకు, శత్రువు పైన యుద్ధ వ్యూహాలు రూపొందించటకు, శత్రు జాడలు పసిగట్టడానికి, ఆ పట్టణాన్ని కాపాడడానికి ప్రముఖ నిలయాలుగా కోటలు, దుర్గాలు, గోపురాలు, శిఖరాలు కట్టబడి ఆ పట్టణానికి రక్షక కవచాలుగా ఉంటాయి. అంటే వాళ్ళ గోపురాన్ని పట్టణం మధ్యలో ఎందుకు కట్టుకుంటారు అంటే యుద్ధానికి ఎలా వెళ్ళాలి, యుద్ధానికి శత్రువు ఏ పక్క నుంచి వస్తున్నాడు, వస్తే మనం ఏ రకంగా ఎదుర్కోవాలి అనేటువంటి సీక్రెట్ ప్లాన్, సమాచార ఆలోచన కేంద్రంగా ఆ యొక్క గోపురాన్ని వాడుకుంటూ ఉంటారు. అదే రీతిగా వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, స్వస్థత ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, అన్నిటికన్నా అలాగే మొరపెట్టే ఆత్మ, మోకాళ్ళ అనుభవం మన ప్రార్థన గోపురము ఎక్కవలసి ఉంటది. ఆ గోపురం యొక్క శిఖరం ఎక్కిన ప్రజలు ప్రాణభృతితో ప్రాణాలు చేత పట్టుకొని కుటుంబాలుగా తమ తమ రక్త సంబంధికులను హత్తుకొని ఇక శకెము పట్టణానికి పట్టిన గత్తె మనకు కూడా పట్టబోతోంది. వాళ్ళని ఏ రకంగా కాల్చి బూడిద చేశాడో మనం కూడా ఇంకొక 10 నిమిషాల్లో, ఇంకొక 5 నిమిషాల్లో అదే రకంగా కాల్చి చంపబడబోతున్నామని చెప్పేసి వాళ్ళందరూ ఏడుస్తూ ఆ యొక్క అగ్ని చేతాన్ని కాల్చి గోపురం దగ్గరకు వచ్చేసాడు అని వాళ్ళు గుడ్డలు పగల పెట్టి కొట్టుకుంటున్నారు. అదే న్యాయాధిపతులు 9:53 చూస్తే, అయితే ప్రార్థన గుర్తుగా ఉన్న గోపురాన్ని ఎక్కిన ప్రజలు దేవుడు గమనించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, నువ్వెంత ఆపదల్లో ఉన్నా ప్రార్థన గోపురం ఎక్కితే అక్కడ నువ్వు సురక్షితంగా ఉంటావు. కంపల్సరీ ప్రభు నిన్ను తన రెక్కలలో భద్రపరుస్తాడు. ప్రార్థనా గోపురంలో ఉన్న ప్రజలను తెబెసు పట్టణాన్ని కాపాడడానికి దేవాది దేవుడే ఒక సామాన్యురాలైన స్త్రీని ఎన్నుకున్నాడు. ఆమెను బలపరుస్తున్నాడు. ఆమె ఆలోచన మైండ్ సెట్ మారుస్తున్నాడు. ఆమెకి బలాన్ని చేకూరుస్తున్నాడు. మామూలు స్త్రీ, ఆమె పేరు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఆమెను ఒక స్త్రీని ఎన్నుకుని అక్కడ దేవుడు శత్రులను ఎదుర్కొనే జయించగలిగే తలంపులతో ఆమె నింపుతూ వస్తున్నాడు. దేవుడు పక్కన అక్కడ శకెము వాళ్ళని చంపేసి ఎక్కడైతే తెబెసు ఆ యొక్క గోపురపు గుమ్మం దగ్గరికి అబీమెలెకు వచ్చేసాడో వెంటనే ఆ గోపురం మీద స్త్రీలు, పురుషులు, ముఖ్యంగా పట్టణపు యజమానులు కూడా ఉన్నారు. కానీ వారందరి దృష్టి కూడా అబీమెలెకు మీదే ఉంది. తాను ఖచ్చితంగా చంపేస్తాడు, మనమందరం చచ్చిపోవడం ఖాయం అన్నట్లుగానే ఉంది. కానీ ఈ సామాన్యురాలైన తెబెసు స్త్రీని గుర్తించినప్పుడైతే ఆమె ఏ గుర్తింపు లేని స్త్రీ, కానీ దేవుడి చేత ఎన్నుకొనబడిన స్త్రీ. ఆమె ధన్యురాలైన తెబెసు బహుశా కష్టజీవి అయ్యుండొచ్చు, లేదా
తన సంపాదనకై తిరగలి విసురుకునే ఒక పనిమంతురాలు అయ్యుండొచ్చు, లేదా తానున్న చోట్లోనే గుట్టుగా జీవిస్తూ బ్రతుకుతున్నటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాము. ఆ తెబెసు స్త్రీ దృష్టి మాత్రం ఎక్కడుందంట? అబీమెలెకు పైనే ఉందంట. అతను ఎప్పుడు గుమ్మం దగ్గరికి వస్తాడా అని ఆ పైన నుంచి సీరియస్గా అతన్ని చూస్తూ, దేవుడు మాత్రమే ఆ బిడ్డని ఆ రకంగా మార్చేశాడు. తనకున్న ఏకాగ్రత అంతా కూడా జోడించింది. వేటగాడు మీదకొచ్చే సింహాన్ని తన ఈటతో ఏ రకంగా అయితే పొడిచి చంపేస్తాడో, దైవ బలాన్ని నిండా కూడగట్టుకున్నటువంటి ఈ యొక్క స్త్రీ అబీమెలెకు తల మీదనే పడే విధంగా ఆ తిరగటి మీద రాతిని తీసుకొని అబీమెలెకు తలపై సీదా కరెక్ట్గా పడేలా పైనుంచి పడేసింది. అతని కపాలం పగిలిపోయింది. 9:53 చూసుకున్నప్పుడు అతని కపాలము పగిలిపోతుంది. అయితే అతని కపాలం పగిలిపోయినప్పుడు, దేవుడి బిడ్డ, నువ్వు దైవ చిత్తంతో కనుక, దేవుని తలంపులతో కనుక నింపబడితే నీ చేత దేవుడు ఎన్నో కార్యాలు చేయిస్తాడు. అపవాది తలను నీ చేత నీ పాదాల క్రింద చితకదొక్కిస్తాడు దేవుడు. ఇది గ్యారెంటీ అనమాట. ఈ యొక్క తెబెసు స్త్రీని తను రక్షించుకుంది, తన కుటుంబాన్ని రక్షించుకుంది, తన ఊరి ప్రజల్ని కాపాడింది, ముఖ్యంగా తన పట్టణాన్ని మొత్తం రక్షించుకున్న సాహస వనితగా ఆవిడ మారిపోవడం మనందరం చూస్తూ ఉన్నాము. ప్రజలు ఆమెను ఎంతగానో మెచ్చుకొని ఆమెకు నీరాజనాలు పడుతూ ఆమెకు ప్రార్థనలు చేస్తూ, లేదా ఆమెకు దండం పెడుతూ సన్మానాలు చేస్తూ వచ్చారు. వెంటనే అబీమెలెకు మాత్రం మరణ కేక పట్టణ ప్రజలందరికీ జయధ్వనులతో కలిసిపోయిందంట. ఆ జయధ్వనుల మధ్య ఈ యొక్క తెబెసు స్త్రీని ప్రజలు ఎంతలా పొగుడుతున్నారో, ఎంతలా ముంచెత్తుతున్నారో, దేవుడికి మహిమ అంటే ఆ స్త్రీకిది కాదు మహిమ, కేవలం యేసు క్రీస్తు ప్రభుది మాత్రమే మహిమ. దుష్టుడు అంతమయ్యాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ పట్టణంలో ప్రశాంతత నెలకొన్నది. వెంటనే ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. మనం రోమా 16:20 చూస్తే, సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితకదొక్కించును అన్నట్లుగా తెబెసు స్త్రీ కాళ్ళ క్రింద దుష్టుడైన అబీమెలెకును చితకొట్టించాడు దేవుడు. మనం ఇదే వాక్యాన్ని దానియేలు గ్రంథంలో 11:32 చూసుకున్నట్లయితే, తమ దేవుణ్ణి ఎరిగిన వారు గొప్ప బలము కలిగి గొప్ప కార్యాలు చేసేదరని వ్రాయబడి ఉంది. తెబెసు స్త్రీ వలన గొప్ప కార్యాలు నెరవేర్చబడ్డాయి. ఒక సామాన్యమైన స్త్రీ అసమానమైన కార్యాలు చేసి బైబిల్ గ్రంథంలోనే చోటు సంపాదించుకుంది. అంతేకాకుండా ఇజ్రాయేల్ పట్టణాన్ని కాపాడిన ఘనతను కూడా ఆవిడ చోటు చేసుకుంది. ఇంకా ఈవిడ గురించి మనము 2 సమూయేలు 11:21 కూడా, ఉరియా మరణమును గురించి దావీదుకు వర్తమానం పంపుచు, యోవాబు తన మాటల్లో, గోడ మీద నుండి వారు అంబులపది వేయుదురని మీకు తెలియకపోవునా? ఇర్బేషెతు కుమారుడైన అబీమెలెకు ఎలాగు హతమాయెను? ఒక స్త్రీ తిరగటి రాతిని తునకను ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు హతమాయను కదా అంటూ తెబెసు సాహసాన్ని ప్రశంసిస్తూ యుద్ధ సమాచారాన్ని పంపుతాడు. ఈ విధంగా అబీమెలెకు తన 70 మంది సహోదరులకు చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహము దేవుడు మరలా అతని మీదికే రప్పించాడు. అందుకే మనం ఎవరినైనా సరే నాశనం చేయాలనుకుంటామా, ఎవరి మీదైనా సాడ్లు చెప్పాలనుకుంటామా, ఆ వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడుకోవాలనుకుంటామా, ఏదైతే అనుకుంటావో, ఏదైతే ఆ వ్యక్తి గురించి తిడతావో, ఏదైతే ఆ వ్యక్తికి శాపం పెడతావో, జాగ్రత్త, అది నీ మీదికే దేవుడు పంపేటువంటి శక్తి సామర్థ్యం గల యేసుక్రీస్తుని ప్రభుగా మనం కలిగి ఉన్నాము. తండ్రికి చేసిన ద్రోహము, తమ్ముళ్ళకు చేసిన ద్రోహము తన మీదికే వచ్చేసింది అనమాట. న్యాయాధిపతుల్లో మనము 9:54 ఒకసారి చూస్తే, అతని స్త్రీ చేత చచ్చిపోవడానికి తనకి ఇష్టం లేక ఆ యొక్క బంటుని పిలిచి కత్తితో పొడవమంటే బతిమలాడుతూ ఉంటాడు. 50 ఏళ్ళ షెకెము చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తల మీదకే మరలా రాజేసను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపం వారికి వచ్చెను. మనం అనుకుంటాం, కొంతమంది మనల్ని తిడుతూ ఉంటే పట్టించుకోమండి, జాగ్రత్త. వాళ్ళ తప్పు లేనప్పుడు మనం తిడుతున్నామేమో, వాళ్ళ తప్పు లేకుండా వాళ్ళ మీద మాటలేస్తున్నామేమో, జాగ్రత్త. వాళ్ళు నిజంగా దేవుడి దగ్గర మొరపెట్టి నిజంగా కన్నీరు కారిస్తే ఆ శాపం మన మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరి జోలికి మనం వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటే మన భక్తిని మనం కాపాడుకోగలము. అంతేకాకుండా అక్రమాలు, అన్యాయాలు, దుష్ట హృదయాలు లేకుండా మన విశ్వాస జీవితంలో సాతాను ప్రేరేపణకు గురి కాకుండా నిత్యం మెలకువ కలిగి జీవిస్తూ మనలను మనం పవిత్రంగా కాపాడుకుంటూ పరిశుద్ధతను కాపాడుకోవాల్సినటువంటి మనదే ఆ బాధ్యత. కాబట్టి తెబెసు స్త్రీ వలె పరిశుద్ధుడైన ప్రభువు చేత ఎన్నుకొనబడి దైవ కార్యాలు ఏర్పరచడానికి సిద్ధమవుదాము. ప్రభు అటి మహాకృప మనందరి మీద కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి అందరము. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, మరి మా జీవితాల్లో కూడా ప్రభా అబీమెలెకు లాంటి శత్రువు దుష్టుడు ప్రభా మా పైన పోరాడుతూ మమ్మల్ని చంపుతూ నా ప్రభా ప్రయత్నాలు చేస్తుండగా తండ్రి, నాయన
మీరే మాకు తోడుగా ఉండి యుద్ధం చేస్తూ సహాయం చేస్తూ మమ్మల్ని గెలిపిస్తూ మా ద్వారా మహిమ పొందుకోమని బ్రతిమలాడుతూ వస్తున్నాం నైనా. అయ్యా ఇదిగో నా ప్రభనైనా అయ్యా నైనా ఒలివ మొక్క వల్లే ప్రభ, ద్రాక్ష వల్లి వల్లే ప్రభ, అంజూర మొక్క వల్లే ప్రభ, మేము మా పనులు మేము చేసుకుంటామని ఏ రకంగా ఆ మొక్కలు చెప్పాయో నైనా, మేము కూడా ప్రభ మా దేవుడు మా ప్రభు మా రక్షకుడిని యేసయ్య నామాన్ని మాత్రమే మహిమపరుస్తూ ఆయన సన్నిధిలో నిత్యం కనిపిస్తూ ఆరాధిస్తూ ప్రార్థనలు చేస్తూ విజ్ఞాపనలు చేస్తూ ఉంటాము తప్ప ఈ లోకపరమైన వ్యర్థమైన దాంట్లో ఎందులో కాలు పెట్టమని చేతులు పెట్టమని అయినా ఈ లోకస్తులతో మేము కలవమని ప్రభ, ఆ మొక్కల వల్ల ఉండని మాకు బుద్ధిని జ్ఞానమును దయచేయండి యేసయ్య. అయ్యా యోతాముకి ఇచ్చిన విజయంలో నా ప్రభ, అయ్యా నైనా తెబెసు స్త్రీని ఏ రకంగా వాడుకున్నావు నా ప్రభ, అపవాదిని ఓడించే విషయంలోనైనా మమ్మల్ని కూడా ఆ రకంగా వాడుకోండి ప్రభ. తెబెసుకి ఇచ్చిన ధైర్యాన్ని, తెబెసు స్త్రీకి ఇచ్చినటువంటి ప్రభ జ్ఞానవంతమైనటువంటి క్రియలను ప్రభ మాకు కూడా దయచేసినైనా నైనా మా ద్వారా మీరు మహిమ పొందుకోండి ప్రభ. అయ్యా పట్టణాన్ని కాపాడింది ప్రభ, ప్రజలందరినీ కాపాడుకుందయ్యా. మేము కూడా తెబెసు స్త్రీ వంటి మంచి జ్ఞానంతో నింపబడినైనా దేవ అనేకులను కాపాడుటకునైనా, అనేక దేశంలోను రాష్ట్రంలో కూడా మేము కాపాడుటకునైనా తగ అభిషేకమునిచ్చి మా ద్వారా మహిమ పొందుకోమని మీ చిత్తానుసారంగా మా జీవితాలు వాడుకుంటూ రమ్మని నాయనా. అయ్యానైనా మమ్మల్ని ప్రభునైనా అయ్యా మా ద్వారా మీరు మహిమ పొందుకుంటున్నామని, మీ నీతిని మీ రాజ్యాన్ని వెతికే వారిగా చేసినైనా మా ద్వారా మహిమ గంధ ప్రభావాలు పొందుకుంటున్నామని మా ప్రభును మా రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి సమస్తం పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ దినం మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధ ఆత్మ యొక్క సన్నిధి, ఆయన యొక్క సహవాసము నిత్యము సదాకాలమైన అక్కడ పర్యంతరం వరకు మనందరికీ తోడయండి కాచి కాపాడును గాక. ఆమేన్.